కొట్టినందుకు మాకు తగిన శాస్తి చెప్పినామండి. రేవంత్ రెడ్డి గారు చాలా మంచి బుద్ధి చెప్పారు, మీకు ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే 22 నెలల నుంచి ఒక్క రూపాయి రాలేదండి. నేను మే నెల 2024లో రిటైర్ అయినా. నేను మే నెల 2024లో రిటైర్ అయితే ఇంతవరకు ఒక్క బిల్లు రాలేదు. నా పరిస్థితి ఏంది? ఇక బిల్స్ వస్తాయని చెప్పేసి ఈఎంఐలు పెట్టుకొని పిల్లల పెళ్లిలు అవి ఇవి చేస్తే నాకు పెన్షన్ మిగులుతలేదు. అప్పుల బాధతోటి ఇంకా మేము లోపలికి అవుతున్నాం. దీన్ని గమనించి మీరు స్పష్టమైన ప్రకటన చేయండి అయ్యా అని అంటే ఇంతవరకు ఏది చేయరు. ఇంకోటి, కోర్టుకు పోయినామండి. నేను పోయినా కోర్టుకు పోయినా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కూడా ఇచ్చిన, దానికి సమాధానం లేదు. ఏదీ లేదు, ఎక్కడ లేదు. ఇది ఏం రాజ్యం అంటే ఇది రేవంత్ రెడ్డి రాజ్యమే అనిపిస్తుంది, ఇంకేం లేదు. ఇక నువ్వు సక్సెస్ చేసింది ఏందయ్యా అంటే అందాల పోటీ సక్సెస్ చేసినావు, కానీ ఇంకా ఏం లేదు. అందాల పోటీలకైతే పైసలు వచ్చినాయి, మరి మా పైసలు పెట్టి నువ్వు అందాల పోటీ నిర్వహిస్తానికి ఉండదా మా పైసలు? మేము జీపీఎఫ్ లో దాచుకున్న పైసలు, ఇంకా ఇతరత్ర దాంట్లో దాచుకున్న పైసలు నువ్వు అందాల పోటీకి నిర్వహిస్తే మా పరిస్థితి ఏం కావాలి? మేమేమో కడుపు కట్టుకొని మేము దాచుకున్నామండి. ఆ పైసలు తీసుకుపోయి నువ్వు వేరే సంక్షేమ పథకాలాపన మీకు మీ ఏ యాప్ ఇయ్యను, ఇది ఒక ముఖ్యమంత్రిగా సమాధానాలు ఇస్తున్నాడు. ఇదొకటి. ఇక మా ఉద్యోగ మిత్రులు జేఏసీ నాయకులు మా దృష్టికి రాలేదు. అరే మీ దృష్టికి తెలంగాణ అట్టడుగుపోతుంది మా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కొరకు అని అంటే మా దృష్టికి రాలేదు. మీరు ఆవేశపడకండి, మా దృష్టికి తీసుకురండి అంటే నువ్వు లూప్ లైన్ పెట్టి నువ్వేమన్నా ఖరీదు చేసి ఇప్పిస్తావా? మాకు రావాల్సిన పైసలు మేము అడుగుతున్నాం. మీ దక్షిణ్యం వద్దు. మాకు రావాల్సిన పైసలు తక్షణమే ముఖ్యమంత్రి కానివ్వండి, ఇందులో మంత్రివర్గులు కానివ్వండి, మా నల్లగొండ జిల్లా మంత్రి కానివ్వండి, స్పష్టమైన ప్రకటన చేసి మాకు ఇస్తావా ఇయ్యవా? ఇయ్యనంటే చెప్పవయ్యా, ఇయ్యనంటే చెప్పు, నేను ఇయ్యలేను అని చెప్పేసి. కానీ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే ఈ ఆందోళనకు గురి కాకుండా మేము ఉంటామని తెలియజేస్తూ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు.